హలో ఫ్రెండ్స్. హైదరాబాద్, వైజాగ్ అలాగే జీడిమెట్ల ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం మరో 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి కూడా అన్ని ఈ వీడియోలో డీటెయిల్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్స్‌లో కూడా. సో, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో ఫుల్‌గా చూశారంటే అన్ని డీటెయిల్‌గా మీకు అర్థమవుతుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. సో, మీకు ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉంటే అందరూ కూడా ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి హెట్రో బయోఫార్మా అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో మనకి రిక్రూట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి డెక్కన్ ఫైన్ కెమికల్ అనే కంపెనీ ఉంది. ఈ కంపెనీలో కూడా మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి బయోలాజికల్ ఈ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో కూడా ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగొచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. హెట్రో బయోఫార్మా అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ అయితే చేయడం కోసం 31 జనవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో వచ్చేసి ఏ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ప్రొడక్షన్ అనే డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఈ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేస్తున్నారు. జూనియర్ ఆఫీసర్ అలాగే జూనియర్ ఆపరేటర్ అనే ఈ పొజిషన్స్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ ఇంకా బీటెక్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. యాస్ ఎ ఫ్రెషర్‌గా మీరందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి పాస్‌ఔట్ ఇయర్స్ వచ్చేసి 23, 24, 25 ఈ లాస్ట్ 3 ఇయర్స్‌లో మీరు పాస్‌ఔట్ అయ్యి ఉంటే మీకందరికీ కూడా ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదొచ్చేసి దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమేజ్ హెట్రో కంపెనీకి సంబంధించిన కంపెనీ అనమాట ఇది. దీంట్లో వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. ప్రొడక్షన్‌లో బయోలాజిక్స్ అనే సెక్షన్‌లో మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళందరూ జాయిన్ అయిన తర్వాత మీకు కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ కంపెనీనే. కంపెనీ సైడ్ నుంచి మీకు హాస్టల్ ఇస్తారు. అలాగే ట్రాన్స్‌పోర్టేషన్ ఫెసిలిటీ కూడా ఫ్రీగానే కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే నైట్ షిఫ్ట్ అలవెన్స్ ఉంటాయి. దాంతో పాటు అటెండెన్స్ బోనస్ ఉంటుంది. అలాగే లోకల్ స్టేయింగ్ అలవెన్స్ ఉంటుంది. దాంతో పాటు ప్రొడక్షన్ అలవెన్స్ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి మంచి అవకాశం ఉంది ఫ్రెండ్స్ మీకు. మంచిగా ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే సాలరీతో పాటు అడిషనల్‌గా ఇవన్నీ కూడా యాడ్ అయితే అవ్వడం జరుగుతుంది మీకు పర్ మంత్ సాలరీలో. ఓకే. ఓకే. దాంతో పాటు మీకు రిటెన్షన్ బోనస్ కూడా కంపెనీ పే అయితే చేస్తుంది. రిటెన్షన్ బోనస్ అంటే మనకి ఎవ్రీ 1 ఇయర్‌కి ఒకసారి రిటెన్షన్ బోనస్ అనేది పే అయితే చేయడం జరుగుతుంది. 1 మంత్ సాలరీ అడిషనల్‌గా ఇవ్వడం అయితే జరుగుతుంది. దాంతో పాటు సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అనమాట. క్యాంటీన్ ఫెసిలిటీ కూడా మనకి కంపెనీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. దాంతో పాటు మనకి ఇంకా డీటెయిల్స్ అన్ని చూసుకుంటే జాబ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. బయోఫార్మా లిమిటెడ్ జడ్చర్ల అని చెప్పి ఏదైతే బయోఫార్మా కంపెనీ ఉందో జడ్చర్ల అనే లొకేషన్‌లో అక్కడికెళ్ళేసి మీరు జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి ఇక్కడ చూడండి. హెట్రో బయోఫార్మా లిమిటెడ్ జడ్చర్ల, టీఎస్ఐఐసీ ఫార్మా, సేజ్ పోలేపల్లి విలేజ్ జడ్చర్ల మండల్ తెలంగాణ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సేమ్ లొకేషన్‌లోనే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. సేమ్ లొకేషన్‌లోనే మనకి వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక్కడ జీడిమెట్లలో ఏదైతే హెట్రో బయోఫార్మా అని చెప్పి కంపెనీ ఉందో ఆ కంపెనీకెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి. సరిపోతుంది. మీరు గూగుల్‌లో సెర్చ్ చేశారంటే సరిపోతుంది. హెట్రో బయోఫార్మా ఇన్ జడ్చర్ల అని చెప్పి సెర్చ్ చేస్తే దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ ఇంకా బీటెక్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే. ఇది ఈ హెట్రో కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ మాత్రం మనకి ఓన్లీ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లోనే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఫీమేల్ క్యాండిడేట్స్ వెళ్ళొద్దు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. డెక్కన్ ఫైన్ కెమికల్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి మనం వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకుంటే విశాఖపట్నంలో అయితే మనకి వర్కింగ్ లొకేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అదే లొకేషన్‌లో ఇస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా, బీఎస్సీ, ఎంఎస్సీ అలాగే బీటెక్. ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. 0-9 ఇయర్స్ వరకి ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ప్రొడక్షన్‌లో
ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్ అలాగే డాక్యుమెంటేషన్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌లోనే ఆ 2 సెక్షన్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఇక్కడొచ్చేసి మనకి ఇక్కడ చూడండి 0-9 ఇయర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, డిప్లొమా ఇంకా బీటెక్‌లో కెమికల్ అనే స్పెషలైజేషన్‌లో మీరు కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలి. డెక్కన్ ఫైన్ కెమికల్‌లో. ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఎస్‌వీఎల్ కార్పొరేట్ సర్వీస్ శ్రీరామ్ శ్రీరామ్ పార్లర్ బ్యాక్ సైడ్ థర్డ్ లెఫ్ట్ 58థ్ వార్డ్ సచివాలయం ఫస్ట్ ఫ్లోర్ కుర్మనపాలెం, వైజాగ్, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి లొకేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఎవరైతే వైజాగ్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో వేకెన్సీ ఖాళీగా ఉంది కాబట్టి మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ వచ్చేసి 3 మంత్స్ పే స్లిప్స్ దాంతోపాటు బ్యాంక్ స్టేట్‌మెంట్ అలాగే ఆధార్ కార్డ్ అడగడం అయితే జరుగుతుంది. ఫ్రెషర్స్ మాత్రం అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అలాగే ఆధార్ కార్డ్ దాంతోపాటు ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకొని ఈ లొకేషన్‌కి వెళ్ళండి సరిపోతుంది. వైజాగ్ లొకేషన్‌కి నియర్ బై ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మనకి వర్కింగ్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి కేశవరం అలాగే పాయకరావుపేట, అనకాపల్లి అని చెప్పి ఈ 3 లొకేషన్స్‌లో మనకి డెక్కన్ ఫైన్ కెమికల్ కంపెనీకి సంబంధించిన యూనిట్స్ ఉంటాయి. అక్కడికెళ్ళేసి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏ లొకేషన్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉంటే ఆ లొకేషన్‌లో. ఓకే. ఇంటర్వ్యూ మాత్రం ఇక్కడ మనకి వైజాగ్ లొకేషన్‌లో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. తర్వాత మీకు సెలెక్ట్ అయితే చేస్తారు. ఏ లొకేషన్‌లో వేకెన్సీ ఖాళీగా ఉంటే ఆ లొకేషన్‌కి పంపించడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉంటే అదే కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్స్‌కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. 8886679497 ఇంకో నంబర్ వచ్చేసి 8886603270 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ ఉన్నాయి. నంబర్స్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. అలాగే నాకు కామెంట్‌లో కూడా అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి కూడా ట్రై అయితే చేస్తాను. ఓకే. ఇది ఫ్రెండ్స్ ఈ డెక్కన్ ఫైన్ కెమికల్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బయోలాజికల్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఇక్కడ కూడా మనకి ఫస్ట్ ఫిబ్రవరి రోజు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి మనకి ఏ డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి చూసుకుంటే ఇక్కడ చూడండి ప్రొడక్షన్, అలాగే మైక్రోబయాలజీ, దాంతోపాటు ఇంజినీరింగ్, అలాగే క్యూఏ ఇంకా ఆర్&డి ఈ 5 డిపార్ట్మెంట్స్‌లో వేకెన్సీ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. దాంతోపాటు ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని, క్యూఏ డిపార్ట్మెంట్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఆర్&డి ఫార్మేషన్ అనే ఏదైతే డిపార్ట్మెంట్ ఉందో దీంట్లో మాత్రం ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో, ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ డిపార్ట్మెంట్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. ఎంఎస్సీలో మీకు స్పెషలైజేషన్ వచ్చేసి ఎంఎస్సీ కెమిస్ట్రీ గాని, ఎంఎస్సీ బయోటెక్ గాని లేదంటే ఎంఎస్సీ మైక్రోబయాలజీ గాని కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. లేదంటే ఎంటెక్‌లో బయోటెక్నాలజీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ స్ట్రీమ్స్‌లో ఎంఎస్సీ గాని, ఎంటెక్ గాని కంప్లీట్ చేసుంటే ఈ ఆర్&డి ఫార్మేషన్ అండ్ డిపార్ట్మెంట్‌లో ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సిన ఛాన్స్ అయితే ఇస్తున్నారు. 0-7 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రెషర్స్ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మనకి వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫిబ్రవరి రోజు బయోలాజికల్ లిమిటెడ్ ఫార్మా డివిజన్, జనం వ్యాలీ, కొల్తూర్ విలేజ్, షామీర్పేట్ మండల్, మేడ్చల్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మీరు దీన్ని గూగుల్‌లో సెర్చ్ చేయాల్సిన ప్రాసెస్ వచ్చేసి బయోలాజికల్ లిమిటెడ్, జనం వ్యాలీ, కొత్తూర్ అని చెప్పి సెర్చ్ చేయండి. దీనికి సంబంధించిన లొకేషన్ వచ్చేస్తుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే. ఈ బయోలాజికల్ కంపెనీకి ఇంతకుముందు మీరు లాస్ట్ 6 మంత్స్‌లో ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఈసారి ఇంటర్వ్యూకి రావద్దని చెప్పి కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా చూసుకోండి. లాస్ట్ 6 మంత్స్‌లో ఇంటర్వ్యూకి వెళ్తే మళ్ళీ వెళ్ళకండి. 6 మంత్స్ తర్వాత మీరు మళ్ళీ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఈ బయోలాజికల్ కంపెనీకి మాత్రం మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. క్యూఏ డిపార్ట్మెంట్‌లో ఫీమేల్ క్యాండిడేట్స్‌ని అలాగే మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే ఈ ఆర్&డి డిపార్ట్మెంట్‌లో తీసుకోవడం జరుగుతుంది. అలాగే మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్‌లో కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటారు కాబట్టి ఈ క్యూఏ డిపార్ట్మెంట్‌లో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం జరుగుతుంది. మైక్రోబయాలజీలో కూడా ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుంది. మైక్రోబయాలజీలో వచ్చేసి 2-9 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉండాల్సి ఉంటుంది. అలాగే క్యూఏ డిపార్ట్మెంట్‌లో వచ్చేసి 3-7 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. మీకు ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు క్వాలిఫికేషన్ ఉండి అలాగే ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరందరూ కూడా ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఆర్&డి డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళని తీసుకుంటున్నారు. ఇవి ఈ 3 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే
కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.